ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారడం లేదు. కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలతో గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నా అరకొర సౌకర్యాలు, వైద్యుల కొరత వంటి సమస్యలు వెక్కిరిస్తున్నాయి. దీంతో పుట్టబోయే బిడ్డకు భరోసా దొరకడం లేదు. నిజామాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు ఒక ఏరియా ఆసుపత్రి, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రిలో రోజుకు 25 నుండి 40 వరకు ప్రసవాలు జరుగుతూ ఉంటాయి. అయితే గత 6 నెలల వ్యవధిలో 50 మంది నవజాత శిశువులు పురిటిలోనే చనిపోయారు. సరైన వైద్యం అందక 6 బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. కాన్పుల కోసం గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లి బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా ఇక్కడ ఈరోజు శిశు మరణాలకి కారణమైంది అని అంటే ఇక్కడ ఏ విధంగా ఆసుపత్రి సిబ్బంది కొరత ఏ విధంగా ఉన్నది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈరోజు కాన్పులు జరపాలా, కేసీఆర్ కిట్లని మేము దీన్ని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే తీసుకోవాలని చెప్పేసి ఒక దిక్కు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేస్తున్నది. ఆ ప్రచార ఆర్భాటానికి తగ్గట్టుగా ఈరోజు సిబ్బందిని నియమించడంలో ప్రధానమైన లోపం కనపడతా ఉన్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీల సంఖ్య పెరుగుతోంది, కానీ మెరుగైన వైద్య సదుపాయాలు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వెంటిలేటర్ సదుపాయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రసవ సమయంలో గర్భిణీలకు రక్తం తక్కువగా ఉండడం, ఫిట్స్ రావడం, శిశువు ఒమ్మనీరు మింగడం, తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. ఇవాళ గవర్నమెంట్ ఏదైతే దవాఖానా ఉందో కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అద్దాల మెడ కట్టినట్టు కట్టడం జరిగింది. కనీసం వైద్యులను మాత్రం అక్కడ ఏర్పాటు చేయలేదు. వైద్యులు ఉంటే వైద్యం అందించడానికి సులువైన మార్గం. వైద్యులే లేనప్పుడు వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది అనేది మేము అడుగుతా ఉన్నాం. మందులు అందుబాటులో ఉన్నా వైద్యం అందించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనేక ఆసుపత్రుల్లో రోగులకు సరిపడా పడకలు, గదులు లేక కటిక నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక, ఇటు సర్కారీ ఆసుపత్రుల్లో వసతులు లేక పేద, మధ్యతరగతి తల్లులకు కడుపు కోత మిగులుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మాతా శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చూసి ఎమర్జెన్సీ సౌకర్యాలు కల్పిస్తే కొంతలో కొంతైనా సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు.